ఇలా డై తగిన ఏం ప్రాబ్లం ఉండదు. దీన్ని ఇలా తీసుకొని ఇలా చేస్తే కప్పు ఇలా వస్తుంది. ఈ సైడ్ అనేది ఆరిపోయిన తర్వాత రాలిపోతుంది. ఇందులో మనకి 5 grams to 10 grams వరకు అయితే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఈ మిషనరీలో. ఆఫ్టర్ ప్యాకింగ్ ఇలానైతే ప్యాకింగ్ వస్తాయండి. వన్స్ ఇది మెటీరియల్స్ ఏదైనా ప్రిపేర్ చేసిన తర్వాత మీరే ఎక్కడైనా మళ్ళీ సెల్లింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. వీళ్ళే తీసుకుంటారు మీరు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన షాపింగ్. ఈ రోజు మీ అందరి కోసం అయితే బ్యూటిఫుల్ బైబ్యాక్ బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి తీసుకొచ్చేసానండి. అదేంటంటారా, రెగ్యులర్గా చాలా మంది అయితే పూజకు సంబంధించిన ఐటమ్స్ రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఇదైతే మంచి బైబ్యాక్ ఆపర్చునిటీ అండి. ఇంట్లో ఉండే లేడీస్ కోసం అండ్ సెకండరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం, కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలి మంచి ప్రాఫిట్స్ రావాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. ఇంకా నా మాటలో చెప్పడం ఎందుకు, లోపలికి వెళ్ళి సార్ని అడిగి బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు మన పక్కన అయితే ఈ బిజినెస్ ఎండి విజయరాజు సార్ గారు ఉన్నారు. బిజినెస్ ఏంటి, అసలు బిజినెస్కి సంబంధించిన ప్రాఫిట్ ఎలా ఉంటాయి అండ్ బైబ్యాక్ బిజినెస్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయండి. మీకోసం ఈరోజు డీటెయిల్స్ మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకున్న డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో సార్. సార్ బైబ్యాక్ బిజినెస్ అన్నారు. మీ వీడియోకి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను చాలా చూశాను. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది వ్యూవర్స్ నుండి. అండ్ ఈరోజు మా వ్యూవర్స్కి స్పెషల్గా మీ బిజినెస్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? మ్యామ్, ఇది మన దగ్గర 5 types ఆఫ్ బైబ్యాక్ బిజినెస్ ఉన్నాయి. ఓకే, ఈ బిజినెస్ ఎలాగంటే మేము రా కాటన్ ఇస్తాం వాళ్ళకి. ఓకే, ఏదైనా రా మెటీరియల్ ఇస్తాము, వాళ్ళు తయారు చేసి తిరిగి మాకే అమ్ముతారు అన్నట్టు. వాళ్ళకి బయట ఎక్కడ అమ్ముకునే అవసరం ఉండదు. మేమే మళ్ళీ ఇట్లా ప్యాకింగ్ చేసి మళ్ళీ మేము మార్కెట్లో అమ్మేస్తాము. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీరు ఒత్తులు ఎవరైనా చేయాలనుకున్నాం అనుకోండి, ఒత్తులు తయారు చేయాలంటే దానికి ఒక మిషన్ కావాలి కదా. ఆ మిషన్ మేము ప్రొవైడ్ చేస్తాము అన్నట్టు. అండ్ మిషన్ ది కాస్ట్ ఎలా ఉంటుంది సార్? అండ్ వారంటీ కూడా కంపల్సరీ? వారంటీ 1 year ఉంటుంది మా, 1 year ఉంటుంది. అది 40,000 మిషన్, అంటే వేరియస్ మిషన్స్ ఉన్నాయి, దాన్ని అలాగనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ 1 year మిషన్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ కానీ దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కే కాస్ట్ చేస్తాం, మేము చార్జ్ చేస్తాము. కానీ సర్వీసింగ్ మాత్రం ఫ్రీ ఉంటుంది వాళ్ళకి 1 year తర్వాత. 1 year వరకు అయితే మాదే మొత్తం బాధ్యత అంతా మాదే. అండ్ ఇప్పుడు మా వీడియోని అయితే తెలంగాణ స్టేట్లోనే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా అందరు చూస్తుంటారు సార్. వేరే స్టేట్ వాళ్ళు కూడా బిజినెస్ చేయాలనుకుంటారు కదా, మరి అలాంటి వాళ్ళ కోసం మనకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ సౌత్ ఇండియా మొత్తం ఆల్రెడీ మేము చేస్తున్నాము. మేము గత 11 years నుంచి ఉన్నాం ఈ ఫీల్డ్ లో. పాత వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్ లో. మన కర్ణాటక మా దగ్గర నుంచి మిషన్స్ కొన్ని వాళ్ళ స్టేట్లలో అమ్ముకుంటారు. ఒరిస్సాలో ఉండదు మనది, కర్ణాటక ఒరిస్సాలో ఉంది. అండ్ స్పెషల్ గా ఈ బిజినెస్ లో ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి సార్? మ్యామ్, మా దగ్గర ఒత్తుల మిషన్ ఒకటి ఉన్నది, ఇది పువ్వు ఒత్తుల మిషన్ ఒకటి, ఇంకా సాంబ్రాణి కప్పు, ధూప్ స్టిక్స్, ప్లస్ ఇవి కర్పూరం. 5 types ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి, ప్లస్ బైబ్యాక్ బిజినెస్ ఉంది మన దగ్గర. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఉండదండి? ఏ వయసు వాళ్ళన్నా చేయొచ్చు, ఏ జెండర్ వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. అంటే ఇందులో ఎలా ఉందంటే మేడం, చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏజ్ వాళ్ళు అయితే చేయలేరు. నేను ఏజ్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి అమ్మని కూడా మిషనరీ. ఎందుకంటే మనము మిషనరీ మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్లో అమ్ముతాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేయలేరు, వాళ్ళు మిషన్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు బాధపడే కంటే మళ్ళీ వాళ్ళు మేము రిటర్న్ తీసుకోము. ఒక్కసారి మిషనరీ మేము అమ్మినామంటే రిటర్న్ అనేది ఉండదు. అదే వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకున్నాం అనుకోండి, మేము ఇచ్చే 3 years అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో అది మేము కంటిన్యూ చేస్తాం, బిజినెస్ కంటిన్యూ చేస్తాం, కానీ మిషన్ మాత్రం రిటర్న్ తీసుకోము. ఒకసారి ఈ 3 years అగ్రిమెంట్ అన్నారు కదా, ఈ అగ్రిమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇది 3 years అగ్రిమెంట్ ఉంటుంది అండి. అందులో బైబ్యాక్ ఎంత తీసుకుంటారు? ఓకేనా, బైబ్యాక్ ఇప్పుడు మేము మిషనరీ ఉన్నది అనుకోండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇది బాండ్ పేపర్ ఉంటుందండి. ఓకే, బాండ్ పేపర్ ఉంటుంది. ఇది ఫస్ట్ పార్టీ కంపెనీ ఉంటుంది, సెకండ్ పార్టీ వచ్చేసి కస్టమర్ది ఉంటుందండి. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుందండి. ఇది అంటే ఇది ఫస్ట్ పార్ట్ ఈజ్ డూయింగ్, అంటే ఇది ఫస్ట్ పార్ట్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ నుంచి బిజినెస్ రన్ చేస్తుంది. సెకండ్ పార్ట్ వచ్చేసేమో ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు కరీంనగర్ ఉన్నారు అనుకోండి, ఈ కరీంనగర్ నుంచి వీళ్ళు ఒత్తులు తయారు చేసే బిజినెస్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఏంటంటే
థర్డ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పార్టీ దగ్గర కంపెనీ దగ్గర సెకండ్ పార్టీ 300 చొప్పున కాటన్ కొనాలి. తర్వాత ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ దగ్గర 650 చొప్పున కాటన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మళ్ళీ ఫస్ట్ పార్టీ వచ్చేసి కాటన్ అనేది కంపల్సరీ సప్లై చేయాలి. వాళ్ళు కూడా ఒత్తులు కంపెనీకే సప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అవుట్ స్టేషన్ ఉన్నారు అనుకోండి, అవుట్ స్టేషన్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక సైడ్ వాళ్ళది ఉంటుంది, ఒక సైడ్ కంపెనీది ఉంటుంది. ఓకే. ఈ ఫస్ట్ పార్టీ ఎప్పుడైతే వీళ్ళు తయారు చేసుకొని తీసుకొస్తారో అప్పుడే దాని కండిషన్ చూస్తాం అన్నట్టు, వైట్ ఉందా లేకపోతే మేము శాంపుల్ ఇస్తామండి, ఆ శాంపుల్ ప్రకారంగా ఉండాలి. దానికి వేరేగా ఉంటే మేము తీసుకోవాలి, ఎందుకంటే మేము కూడా ప్యాకింగ్ చేసి అమ్మాలి కదా. సో మా శాంపుల్ ఎలాగో కరెక్ట్ ఉంటేనే మేము బైబ్యాక్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోము. ఓకేనండి. ఇది పాయింట్ వచ్చేసి ఒకసారి మిషన్ కొన్న తర్వాత వాళ్ళదే బాధ్యత, రిటర్న్ అనేది ఎక్స్చేంజ్ అనేది ఉండదు. ఓకేనా. 9th పాయింట్ వచ్చేసి ఇది 3 years అగ్రిమెంట్ ఉంటుందండి. 3 years తర్వాత 1 year రెన్యువల్ చేయొచ్చు ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్ కరెక్ట్ ఉంటే. ఓకేనా. ఈ 10th పాయింట్ వచ్చేసి కంపల్సరీ 15 daysలో ఒక్కసారైనా బైబ్యాక్ తేవాలండి. ఒకవేళ 6 months దాకా వాళ్ళు మిషన్ తీసుకుపోయి 6 months దాకా వాళ్ళు రావట్లేదు, అసలు బిజినెస్ చేయలేదు అంటే అగ్రిమెంట్ అనేది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఈ నోట్ అన్నట్టు, నోట్ ఏంటంటే ఇది ఇంగ్లీష్లో ఉంది కదా, మేము చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ఓన్ వీల్తో వాళ్ళు ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ అయితే చాలా క్లియర్గా ఉంది సార్. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ అగ్రిమెంట్ ఒకసారి చదివితేనైతే అన్ని క్లియర్గా అర్థమైపోతాయి. అండ్ ఏంటంటే ఇందాక నేను కొన్ని కూడా తెలుసుకున్నాను మీ బిజినెస్కి సంబంధించి. ఇప్పుడు కొన్ని ప్యాకింగ్వి కూడా సపరేట్ కూడా మీరు బిజినెస్ అట్లా కూడా చేస్తారంట కదా, అది ఎలా ఉంటుంది సార్? ఇంతకుముందు మనం ఇచ్చేవాళ్ళం అండి, ఇప్పుడైతే ఏం లేదు, వాళ్ళు ఖాళీ ఇలా తీసుకొని వస్తారు, మేము ప్యాకింగ్ చేసి అమ్మేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ కర్పూరం చూపిస్తాను మీకు, చూపించినప్పుడు ఇది ప్యాకింగ్ చేస్తాం అన్నట్టు. 5 rupees 10 rupees ప్యాకింగ్ చేస్తాం, బాక్సెస్ కూడా ఉంటాయి, అవి కూడా ఇచ్చేస్తాము. ధూప్ స్టిక్స్ ఇవేలా ఉంటాయి, అంతా మాదే ఉన్నది, బ్రాండ్ మాదే ఉంటుంది. ధూప్ స్టిక్ వీకే డివైన్ సాంబ్రాణి. ఓకేనా. ఇది కూడా వీకే డివైన్ ధూప్ స్టిక్, ఇవన్నీ మావే ఉంటాయి అన్నట్టు. ఒత్తులు మాత్రం మా పేరు మీద ఉంటాయి, ప్లస్ ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళ ఇలా తయారు చేసి ఇస్తాం అన్నట్టు. ఇది వేరే వాళ్ళు తయారు చేసి ఇస్తాము. ప్లస్ బండల్స్ కూడా వస్తాయి, 365 ఒత్తులు అని 1000 ఒత్తులు అని అట్లా అలా వస్తుంటే అవి కూడా ఆర్డర్స్ వస్తుంటే అవి కూడా చేసి ఇస్తాం అన్నట్టు. ఇవి కూడా పువ్వు ఒత్తులు. అండ్ ఇప్పుడు లక్ష్మీ పూజలు కూడా వస్తున్నాయి కదా, శ్రావణ మాసం, అమ్మవారికి సంబంధించి స్పెషల్ గా ఏమైనా ధూప్ స్టిక్స్ కానీ దీపాలు కానీ ఆర్డర్ వస్తే మేము చేసిస్తామండి. అట్లా కూడా అలా కూడా మేము చేసిస్తాం. మాకు ఆర్డర్స్ వస్తే అంటే మా కస్టమర్స్ ఎలా కావాలంటే అలా ఆర్డర్ మేము చేసి తయారు చేసి ఇస్తాం అన్నమాట. అండ్ వీటి ప్రైజెస్ ఎంత ఉంటుంది సార్ ప్యాకింగ్? ఇది ఒక ప్యాకెట్ తీసుకోవాలంటే ఎంత? ఇదైతే మేమైతే హోల్సేల్లో అమ్ముతామండి, హోల్సేల్లో అమ్ముతాము. ఓకేనా. ఇది అంతా ప్యాకింగ్ దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది డజన్ ప్యాకింగ్. ఓకే. ఇది 12 dozen ప్యాకింగ్, ఇది 7 to 10 ఉంటాయి అన్నట్టు ఇందులో. కానీ ఇలా 5 డజన్లు ఉంటాయి అన్నట్టు. ఒక డజన్ 30 rupees అమ్ముతాము. వాళ్ళు 40 to 50 rupees అట్లా అమ్ముకుంటారు. ఇక వాళ్ళ సేల్స్ ప్రకారంగా వాళ్ళు. ఎవరైనా రీసెల్లింగ్ పర్పస్ మీ దగ్గరకు వచ్చి ఇట్లా బల్క్ లో మెటీరియల్ తీసుకోవాలంటే అట్లా కూడా సేల్ చేస్తారు? అట్లా కూడా చేస్తాం మేము. ఆల్రెడీ రెగ్యులర్ జరుగుతుంది, ఇది రెగ్యులర్ అవుతూనే ఉంటుంది మాకు. ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, జాయిన్ దాకా, మళ్ళీ ఫెబ్ నుంచి మళ్ళీ మే దాకా మా ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో మేమంతా ప్యాకింగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అండ్ సార్ ఇంకా మెయిన్ డౌట్ ఏంటంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తున్నాయి బిజినెస్ కి సంబంధించి, చాలా ఫేక్వి కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు మేము మిషనరీ కొన్న తర్వాత కొన్ని రోజులకు అది ఫేక్ అయిపోయింది, మేము లాస్ అయిపోయినామని కూడా చాలా మంది పబ్లిక్ కూడా వచ్చి చెప్తున్నారు కదా. మీకు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? ఇప్పటి వరకు వచ్చిన కస్టమర్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయండి? మేడం మా దగ్గర మాత్రం కస్టమర్స్ మాత్రం మంచి హ్యాపీగా ఉన్నారు. ఓకేనా. వీళ్ళు అందరూ అంటారు ఒక 50,000 60,000 అంత ఉండదు. మాక్సిమం అయితే ఒక 20-25,000 దాకా కష్టపడితే అవుతుంది. రేపు మామూలు ఆడకుండా పాడకుండా 10-12 వేలు అయితే చేయగలుగుతారు, ఈజీ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఏజ్ ఉన్న వాళ్ళు, సిక్ ఉన్న వాళ్ళు చేయలేరు. ఏంటంటే ఏదైనా కానీ కూడా ఇది హ్యాండ్స్ మాన్యువల్ కదా, ఈ షోల్డర్స్ అనేవి పెయిన్ వస్తాయి. నేను అందుకు మా కస్టమర్స్ కూడా చెప్తా, ఈ 36 months మనకి అగ్రిమెంట్ ఉందండి, తేగానే మీరు ఫాస్ట్ చేస్తే చేయలేరు. ఓకే. ఇది మెల్లమెల్ల మామూలుగా 2 నుంచి 3 months. ఇప్పుడు ఆ ఒత్తులు అనుకోండి, ఒత్తులు చాలా టైం పడుతుంది కాబట్టి 2 to 3 months పడుతుంది. కర్పూరంకి అయితే ఏముండదు, కర్పూరం టైం ఏముండదు, చాలా ఈజీ మెథడ్. కర్పూరం కానీ సాంబ్రాణి కప్పు అని దృష్టి కానీ ఈజీ మెథడ్. దీనికి హార్డ్ అంటే ఒత్తులే ఉంటుంది, ఒత్తులు కొద్దిగా హార్డ్ ఉంటుంది అన్నట్టు. చాలా బలమైన వాళ్ళే చేయగలుగుతారు. ఇంకోటి ఒకరు లేదన్నా కానీ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
స్టార్టింగ్ మనం ఏదైనా అంటే మన హెల్త్ అయితే వాకింగ్ పోయినాం అనుకో ఫస్ట్ డే ఒక 12 అడుగులు వేస్తాం. దాంతో ఎలా అయితే పెరుగుతుందో సేమ్ అలాగే అదే స్ట్రెంత్ వస్తుంది, అదే స్పీడ్నెస్ వస్తుంది. అప్పుడు 2-3 months దాకా అయితే కొద్దిగా ఓపికగా ఉండాలి మేడం. అండ్ సార్ ఇప్పుడు ఇవి ఒత్తులు అయితే కాటన్తో చేస్తాం, అండ్ ధూప్ స్టిక్స్ అవి సాంబ్రానికి సంబంధించినవి ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు సార్? మేడం ఇది ఇప్పుడు దీనికి సపరేట్గా ప్రీమిక్స్ వస్తుంది అండి, బయటకు వెళ్ళి తెప్పిస్తాము. ఓకేనా, ప్రీమిక్స్ మేము తెప్పిస్తాం. ప్రీమిక్స్ కూడా మనమే సప్లై చేస్తాము. వాళ్ళు ఇలా కప్స్ తయారు చేసుకొని తీసుకొస్తారు, కప్స్ ధూప్ స్టిక్స్. ఓకే, ఈ ధూప్ స్టిక్స్ ఇవి తీసుకొని వస్తారు. మేము ఇలా ప్యాకింగ్ చేస్తాం అన్నట్టు. వాళ్ళు ఖాళీ ఇట్లా రా చేసుకొని వస్తారు. ఓకే, చేసుకొని వచ్చిన తర్వాత మేము ఇలా ప్యాకింగ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తాం అన్నట్టు. ఓకే సార్, ఓకే మాకైతే ఇప్పటి వరకు ఉన్న డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి సార్. నెక్స్ట్ మిషనరీ ఎలా ఉంటుంది, మిషనరీ వర్క్, దీనికి సంబంధించిన మిషనరీ వర్క్ ఎలా చేయాలో, దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది కాటన్ మిక్స్ మిషన్ అండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే చూపిస్తాను. ఇది వచ్చేసి హై స్పీడ్ హై స్లోజర్, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. మెయిన్ వచ్చేసి 4 knobs చూసుకోవాలి. స్కేల్ సెట్టింగ్స్, జస్ట్ స్కేల్ టైట్నెస్ చెక్ చేసుకోవాలి. 4 sides చెక్ చేసుకోవాలి. రా మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటుంది సార్, 300 rupees per kg. బైబ్యాక్ వచ్చేసి 650 ఉంటుంది. 3.2 సార్. సిజర్స్ అలా ఏం యూస్ చేయొద్దు, చేతితోనే. వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి సార్. లేయర్స్ అనేది ఇలా తీసుకోవాలి సన్నగా, మిడిల్లో వేసుకోవాలి. ఇలా సన్నగా లేయర్స్ తీసుకోవాలి, వేయడం మిడిల్లో వేసుకోవాలి. ప్రెస్ అయ్యాక వచ్చేసి 3.5 వస్తుంది. 3.2 తీసుకుంటే 3.5 వస్తుంది. నెక్స్ట్ సాంబ్రాణి మిషన్ అయితే ప్రాసెసింగ్ చూద్దామండి. ఇది ఎలా స్టార్ట్ చేస్తారు సార్? మిషన్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? వర్క్ పౌడర్ ఉంటుంది మేడం, కేజీ బ్లాక్ పౌడర్ ఉంటుంది. ఇలా ఉంటుంది ప్రీమిక్స్. దీంట్లోకి కేజీ పౌడర్ లోకి మనం 600 ml వాటర్ తీసుకోవాలి. వాటర్ కలిపి రెండు ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తారా సార్? ఈ రెండు సరిపోతుంది మేడం. కేజీకి 600 ml సరిపోతుంది. ఓకే, ఇలా కలుపుకొని మేడం ప్రస్తుతం మనం ఎంత చేస్తామో కొంచెం ఇందులో వేసుకోవాలి. ఓకేనా, ఇందులో వేసుకున్న తర్వాత ఈ 2 fingers ఉంటాయి కదా, ఈ 2 fingers దీన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఫిల్ చేసుకున్న తర్వాత మిషన్ ఆన్ చేసుకోవాలి. మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది ఈ సెకండ్ మిడిల్ హ్యాండిల్, దాన్ని తీసుకొని ఇలా స్మూత్గా ఇలా అనాలి. ఇలా అనేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి షేప్ కోసం ఇలా అన్నాం అనుకోండి, ఇలా అని వదిలేసిన తర్వాత రన్నింగ్లోనే ఉంచవచ్చు. ఇలా డై తగిన ఏం ప్రాబ్లం ఉండదు. దీన్ని ఇలా తీసుకొని ఇలా చేస్తే కప్పు ఇలా వస్తుంది. ఈ సైడ్ అనేది ఆరిపోయిన తర్వాత రాలిపోతుంది నార్మల్. ఇలా అంతే, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ కూడా ఇంకా అలానే ఈ 2 fingers తోటి మనం ఫిల్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకొని ఫిల్ చేసుకుంటే కప్పు స్టాండర్డ్గా వస్తుంది. మనం చేసినప్పుడు పగుళ్ళు కానీ ఏమీ రావు అన్నమాట. ఇలా ఇలా అయిపోతుంది. జస్ట్ ప్రెస్ చేస్తాడు. చేసి ఇలా తీసేసుకుంటే షేప్ ఇలా వస్తుంది. ఇది ఆరిపోయిన తర్వాత ఇది రాలిపోతుంది. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే మిషన్. తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. మిషన్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ధూప్ స్టిక్ మిషన్ కూడా ఇక్కడైతే ఉందండి. దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దామా? ఓకే, ఇది కూడా సేమ్ ప్రీమిక్స్ ఎలానే ఉంటుంది. దీన్ని కూడా అలానే 600 ml వాటర్ కలుపుకోవాలి. కేజీకి సరిపోతుంది. తర్వాత దీన్ని ఇందులో మనం వేసేసుకొని ఈ హోల్ని ఫిల్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తోటి మనం మామూలుగా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని ప్రెస్ చేసి మళ్ళీ గ్యాప్ వస్తుంది. మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత దానికి కొంచెం ఫిల్ చేసుకోవాలి. మనం వేసేసుకొని ప్రెస్ చేసుకున్న తర్వాత కింద హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్తో పైకి ఉంటే ఇలా వచ్చేస్తుంది. సేమ్ అలానే మేడం. ఒక 2 times అయితే ఫిల్ అయిపోతుంది. కరెంట్ లేకుండా మాన్యువల్గా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మాన్యువల్గా చేసుకోవచ్చు.
అంటే ధూప్ స్టిక్ ఇందాక చూపించిన మిషన్ కూడా టోటల్ మాన్యువల్ అయినా సార్ అది పవరా? పవర్ మేడం, అది పవర్. ఇప్పుడు ఇదేమో ఓకే, ఇది మాన్యువల్. ఒకవేళ ఇది ఉంది కదా మేడం, ఇది ఒకవేళ ఇరిగిపోయిన తర్వాత కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీన్ని మళ్ళీ మనం స్మాష్ చేసి మళ్ళీ దాన్ని యథావిధిగా మళ్ళీ ఇంకోసారి మనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో పౌడర్తో లాస్ అంటూ ఏమి ఉండదు. ఒకవేళ అది బ్రేక్ అయినా కానీ మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు, రీసైక్లింగ్ చేసుకోవచ్చు. దాని గురించి టెన్షన్ ఏం లేదు. పౌడర్ తక్కువ అవుతుందని ఏం టెన్షన్ ఏమి ఉండదు. దాన్ని రీసైక్లింగ్ చేసుకొని మళ్ళీ మనం కప్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దాంతో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్నాం కర్పూరం మిషన్ అండి. ఇది కూడా టోటల్ మాన్యువల్ మిషన్, కరెంట్తో సంబంధం లేకుండా కూడా మనం వితౌట్ పవర్తో అయితే ఇది వర్క్ చేసుకోవచ్చు. ఓకే మేడం, దీని ప్రిమిక్స్ ఇలా ఉంటుంది మన కర్పూరము. దీన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. కొంచెం తీసుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ ఇలా వేసుకొని దీన్ని మళ్ళీ ఏమంటే మూత పెట్టేసుకోవాలి మేడం, జాగ్రత్తగా కేర్గా. దీన్ని కూడా ఇలా ఫిల్ చేయొచ్చు మేడం, ఒక హ్యాండ్తోనే ఫిల్ చేయొచ్చు. దీన్ని ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ తర్వాత చిన్న గ్యాప్ ఉంటుంది, దాన్ని కూడా అలా ఫిల్ చేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా గట్టిగా ప్రెస్ చేస్తే ట్యాబ్లెట్ వచ్చేస్తుంది. ఇది సేమ్ ఇలానే సేమ్ ప్రాసెస్. ఇలా ట్యాబ్లెట్లు వచ్చేస్తాయి. వీటిని చేసిన వాటిని మనం ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని సరిపోతుంది. ఓకే, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ మిషన్స్ చూస్తుంటేనైతే అసలు మనకి పవర్ సేవింగ్ ఉంటుంది, టైం సేవింగ్. మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించేసాను కదా, ఇది ఆఫ్టర్ కర్పూరాలు ప్రిపేర్ చేసిన తర్వాత ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి. 700 రూపీస్ పర్ కేజీ అయితే వాళ్ళు బైబ్యాక్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మిషనరీస్ అయితే ఆల్మోస్ట్ టోటల్ ఈ 3 మిషనరీస్ అయితే మాన్యువల్ మిషన్స్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ పవర్ మిషన్స్ ఉన్నా కూడా జస్ట్ 100 to 150 రూపీస్ లోపలనే మనకి మంత్లీ అనే ఛార్జెస్ పడుతుందని అయితే సార్ గారు చెప్పారు. మీకు వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, ఈ మిషనరీస్ పర్చేస్ చేయాలన్నా కూడా సార్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి వన్స్ కాల్ చేయండి. మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా వీళ్ళు షిప్పింగ్ చేస్తామని అయితే చెప్తున్నారండి. అండ్ సర్వీసెస్ వచ్చేసి మనకి సర్వీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్పేర్ పార్ట్స్కి సంబంధించి కూడా ఏమైనా కావాలంటే కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ మనకి ఇది వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది, 3 years వారంటీ కూడా సపరేట్గా ఉంటుందండి బిజినెస్కి సంబంధించి అయితే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా బ్రీఫ్గా తెలుసుకోవాలన్నా, ప్రోడక్ట్కి సంబంధించి కొంతమంది రీసెల్లింగ్ బిజినెస్ చేయాలనుకుంటే కూడా వెంటనే వీళ్ళ స్టోర్ వచ్చి విజిట్ చేసేది. వీళ్ళ షాప్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇది మనకు వచ్చేసి సికింద్రాబాద్ నియర్ బై ఉంటుందండి, పద్మారావు నగర్లో ఉంటుంది లొకేషన్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ మిషనరీకి సంబంధించిన చార్ట్ అయితే బ్రీఫ్గా మంచిగా క్లియర్గా ఉందండి. ఎవరైనా వచ్చిన తర్వాత ఇది చూసుకున్నట్లయితే ఈజీగా మనకి మిషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే తెలిసిపోతే సార్ మాటల్లో ఒకసారి అయితే విందాం. ఫస్ట్ ఈ 5 మిషన్ల వచ్చి నేను చెప్తాను. ఇది వచ్చి ఒత్తులు తయారు చేసే మిషన్ అండి. ఒకటి ప్రైస్ వచ్చి 40,000, 1 year వారంటీ ఉంటుంది. ఓకే, ఈ మిషన్ తో పాటు ముందు మనం 6 ఐటమ్స్ ఇస్తుండే, ఇప్పుడు వెయిట్ మిషన్ ఇవ్వట్లేమండి. వెయిట్ మిషన్ సీజర్ ఇవ్వట్లేదు. దానికి సీలింగ్ మిషన్ ఫ్రీ ఉంటుంది, స్ప్రే బాటిల్ ఉంటుంది, మెటల్ స్కేల్ ఉంటుంది, స్పానర్ ఉంటుంది. ఓకేనా, 4 ఐటమ్స్ ఫ్రీ ఉన్నది. అయితే బిజినెస్ ఎలా అంటే రా కాటన్ వచ్చి 300 రూపీస్కి వాళ్ళు పర్చేస్ చేయాలి కస్టమర్స్. వాళ్ళు ఒత్తులు తయారు చేసుకుని తెచ్చిన తర్వాత 650కి మేము కొనుగోలు చేస్తాం అన్నది. ఓకేనా, ఇది వచ్చి పువ్వొత్తులు అండి. పువ్వొత్తులో సేమ్ 32,000 దాని మిషన్ కాస్ట్, 1 year వారంటీ ఉంటుంది. ఓకేనా, దానికి సీలింగ్ మిషన్, టూల్ కిట్ 2 వస్తాయి, వెయిట్ మిషన్ రావండి ఇందులో. ఓకే, రా కాటన్ వచ్చి 300 అండి, బైబ్యాక్ వచ్చి 500 ఉంటుంది. వాళ్ళు తయారు చేసుకొని వచ్చిన తర్వాత 500 రూపీస్ పెట్టి కంపెనీ కొనుగోలు చేస్తారు అన్నమాట. ఓకే, ఇది 3rd సాంబ్రాణి కప్ అండి. సాంబ్రాణి కప్ వచ్చి ఇది 50,000 అండి, 1 year వారంటీ. ఓకేనా, వాళ్ళ ప్రీమిక్స్ వచ్చినది మాకు ఎలాగైతే వైట్ బ్లాక్ అని ఉంటుంది, ఇదేమో వైట్ అంటే లోబాన్. ఓకేనా, బ్లాక్ ప్రీమిక్స్ వచ్చి 100 అండి, వైట్ ప్రీమిక్స్ వచ్చి 150. దీని బైబ్యాక్ బ్లాక్ ప్రీమిక్స్ వచ్చి 200, వైట్ ప్రీమిక్స్ వచ్చి 250 అండి. ఇది విత్ మోటార్, దీని కరెంట్తోనే ఉంటుంది అన్నది. ఓకే, పువ్వొత్తులు ప్లస్ సాంబ్రాణి కప్పు 2 మళ్ళీ కాటన్ మిక్స్ ఒకటి, ఈ 3 మాత్రము కరెంటు. ఓకేనా, కర్పూరం ఒకటి, మన ధూప్ స్టిక్ మాత్రం మాన్యువల్, దాని కరెంట్ అవసరం లేదండి. దీని కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదు, మ్యాక్స్ ఒక 100 రూపాయల కంటే ఎక్కువ. మెయిన్ అందరికి డౌట్ ఉండేది కరెంట్ బిల్ గురించి అండి. ఎంత వస్తుంది మేము సంపాదించేది ఇంత, దీంట్లో నుండి 100 రూపీస్ కంటే ఎక్కువ రాదు. చిన్న మోడల్ కాబట్టి 100 ఎక్కువ రాదు. కింద వచ్చి ధూప్ స్టిక్ అండి, మిషన్ కాస్ట్ వచ్చి 40,000, వితౌట్ మోటార్ మాన్యువల్ ఇది. ఓకే, 1 year వారంటీ ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి,
ప్రీమిక్స్ వచ్చేసి బ్లాక్ 100, వైట్ వచ్చేసి 150, బైబ్యాక్ వచ్చేసి సేమ్ 200, 250 ప్రీమిక్స్ కూడా. ఇది వచ్చేసి కర్పూరం అండి, ఇది కర్పూరం. ఇది మిషన్ కాస్ట్ వచ్చి 40,000. దీని మోటార్ ఉంటుంది, మాన్యువలే. దీని 1 year వారంటీ ఉంటుంది. రా మెటీరియల్ వచ్చి 450 అండి కర్పూరము. బైబ్యాక్ వచ్చేసి 700. ఇప్పటి వరకు కర్పూరం ఎలా తయారు చేస్తారనేది ప్రాసెస్ మిషన్ చూసాం కదండి. ఇది వచ్చేసి మొత్తం టోటల్ ప్యాకింగ్ మిషన్ అనమాట. ఇందులో మనకి 5 grams to 10 grams వరకు అయితే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఈ మిషనరీలో. ఆఫ్టర్ ప్యాకింగ్ ఇలానైతే ప్యాకింగ్ వస్తాయండి. అండ్ ఇందులో మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇంట్లో ఉండి కూడా మనం వితౌట్ పవర్ తోటి కూడా మిషనరీస్ అనేది మనం ఈజీగా బిజినెస్ బైబ్యాక్ బిజినెస్ కావాలి అంటే మాత్రం ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే నవేడేస్ జాబ్స్ పోయి కూడా చాలా మంది ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, మనకి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ కూడా సెకండరీ బిజినెస్ మాకు ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళైతే వెంటనే వీళ్ళ స్టోర్ అయితే వన్స్ వచ్చి విజిట్ చేసేయండి. వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మిషన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు వన్స్ ఇది మెటీరియల్స్ ఏదైనా ప్రిపేర్ చేసిన తర్వాత మీరే ఎక్కడైనా మళ్ళీ సెల్లింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. వీళ్ళే తీసుకుంటారు మీరు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా. ఇదండి ఇవాళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.